బూట్లు వేసుకునేవేంటి నువ్వు ప్రసంగం చేస్తున్నప్పుడు? ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నేను కూడా చెప్పులు వేసుకోకుండా ఉన్నా. ఇప్పుడంటే ఇక్కడ మీద మంచి పందెం ఉంది. మేము స్టేజ్లో వేసినప్పుడు మేకులు ఉంటాయి, చెక్కలు ఉంటాయి. ఆ చెక్కలు మేకులు తొక్కుతున్నప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది, చిన్న మేకు గుచ్చుకుంది. ఆ మేకు గుచ్చుకొని సెప్టిక్ అవుతుంది. అంతేకాదు నేను కిందకి దిగి వెళ్ళిపోతాను మీటింగ్ జరిగేటప్పుడు, అందులోకి వెళ్ళిపోతుంటాను. కాబట్టి ఒకసారి మర్చిపోతే దాన్ని ఎందుకు అట్టహాసం చేస్తారు? బైబిల్లో ఉందంటే ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు విడిచిపెట్టము. అవును, పాత నిబంధనలో ఒకచోటే పరిశుద్ధ స్థలము, కొత్త నిబంధనలో ప్రతిదీ పరిశుద్ధ స్థలమే. ఇక్కడ మాత్రం పరిశుద్ధం, అక్కడ పరిశుద్ధ స్థలం కాదా? మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం కాదా? ఈ ఆవరణంతా పరిశుద్ధ స్థలమే. ఎప్పుడైతే ప్రభు సన్నిధి మన మధ్య ఉందో అదంతా పరిశుద్ధ స్థలమే. అసలు నీ దేహమే పరిశుద్ధ స్థలం, నీ దేవాలయమే పరిశుద్ధ. నువ్వు చెప్పులేసుకుంటున్నట్టు అయితే సాధు సుందర్ సింగ్ లాగా. అందుకే సువార్త ప్రకటించుతున్న వారి పాదములు పర్వతముల మీద బహు సుందరములు. నా పాదాలు నేను జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే నా ప్రభు కొరకు నడవడానికి, అంతేగాని దీన్ని షోకు చేసుకోవడానికి కాదు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అండి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా?